అయోధ్యలో ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. అయోధ్యకు వచ్చి అన్నదానం చేయలేకపోయామన్నటువంటి బాధ ఎవరికైనా ఉన్నా, లేకపోతే కోరిక ఎవరికైనా ఉన్నా, కానీ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వచ్చి, కోటి నుంచి వచ్చి అనేక మంది యువకులంతా కూడా చూస్తున్నారుగా, దాదాపు 40,000 టన్నుల బియ్యంని మన హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చి, దానికి తగ్గ కూరగాయలన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి వారంతా కూడా పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు. పొద్దున్నే లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా 3 పూటలా భోజనం ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడే ఉండి వారు భోజనాలు పెడుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఏమేమి చేస్తున్నారు ఇక్కడ అలా డైలీ అంటే మాకేమంటే తీర్థ క్షేత్రప్రవేశం అంటే తెలంగాణ సంబంధించిన రుచుల సంబంధించిన భోజనాలు పెట్టమని చెప్పారు. దానికి సంబంధించిన అంటే ఇక్కడ ఒక అన్నము, ఒక ఏమైనా కర్రీ ఉంటుంది, ఒక సాంబార్ ఉంటుంది, ఒక స్వీటు, ఒక పాపడ్. దీనికి సంబంధించి అంటే ఇక్కడ మేము భోజనం పెడుతున్నాము. ఫిబ్రవరి 28 వరకు ఒక భోజన కార్యక్రమం కొనసాగుతుంది. టోటల్ ఏమంటే చుట్టుపక్కల గ్రామాలకు, చుట్టుపక్కల సంబంధించిన బస్సు వాళ్ళు చాలా వస్తున్నారు. చాలా బాగా టేస్ట్ ఉంది. తెలంగాణ భోజనం చాలా బాగుందని చెప్పి అంటున్నారు అనమాట. ఒకవేళ ఎవరైనా ఏమైనా చేయాలంటే ఎవరికి పంపించారు అంటే దీనికి సంబంధించిన రామరాజు గారు ఉంటారు, తెలంగాణ సంబంధించిన రామరాజు గారు మొత్తం దీనికి హెడ్. వారికి సంబంధించిన ఫ్రెండ్స్ మా కార్యకర్తలకు సంబంధించిన మెయింటైన్ చేస్తున్నారు. శ్రీరామ ప్రసాదం అని చెప్పేసి ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో మెయింటైన్ కాబట్టి కలవాలంటే రామరాజు కలవాలి వారు చెప్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ప్రతిరోజు వేడివేడి భోజనాన్ని పెట్టడానికి రెడీ అవుతున్నారు. మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పిల్లలు కావచ్చు, యంగ్స్టర్స్ కూడా కావచ్చు. ఇలా తెలంగాణ రుచులు, మన చారు, ఆ తర్వాత ఏదైతే భోజనాలు ఉన్నాయో ఇక్కడే మీరు దాదాపు 100 మంది పైగా వచ్చి అక్కడ స్థానికంగా అమ్మాజీ బండర్ అంటారు, అమ్మాజీ మందిర్ అంటారు. ఆ మందిర్ దగ్గర లేదా భోజనాలు ఉచితంగా దొరుకుతాయి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు భోజనాలు ఏర్పాటు చేస్తారు. మార్నింగ్ మన సౌత్ ఇండియా ఉప్మా, టమోటా బాత్ ఏదైనా కావచ్చు చేస్తారు. ఇలా మన పల్లీల చట్నీ కావచ్చు, ఆ తర్వాత టమోటా చట్నీ కూడా కావచ్చు. వచ్చిన వాళ్ళకి స్వీటు, ప్రసాదంగా అన్నము, మన రుచులు, మన చారు, మన టమోటా చారు. ఇట్లా ఇక్కడ ఉండి, నేను అయోధ్య వీధుల్లో ఉన్నాను, ఇక్కడ ఉండి మీరు ప్రతిరోజు ఉచిత భోజనాలు స్థానికంగా చూస్తున్నాం. చాలా మంది తింటున్నారు. ప్రతిరోజు ఇట్లా ఉచిత భోజనం పెడుతున్నారు. మీరు కూడా ఒకవేళ అయోధ్యకు వచ్చి అన్నదానం చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక ఆవేదన కానీ బాధ ఏదైనా ఉంటే, హైదరాబాద్ కోటిలో ఉన్నటువంటి విహెచ్పి ఆఫీస్కి వెళ్లి వారి పేరు మీద మీరు ఏదైనా చెల్లించినా ఇక్కడ వచ్చి అన్నదానానికి వారు కాంట్రిబ్యూట్ చేసేలాగా మీ పేరుతో అన్నదానం చేస్తారు.